మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు అభివృద్ధి పరుగులు పెడుతోందని తెలుగుదేశం పార్టీ మాచర్ల పట్టణ అధ్యక్షులు కొమేరా దుర్గారావు ఉద్ఘాటించారు. నియోజకవర్గంలో అడుగుపెట్టిన తొలి రోజునే దాదాపు 4 కోట్ల నిధులతో ఉప్పలపాడు ప్రధాన రహదారికి 4 కోట్లు నిధులు వెచ్చించి 25 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించారని వివరించారు. అలానే పట్టణంలోని తాగునీటి డ్రైనేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల్లోనే మాచర్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల మన్ననలను అందుకోవడంతో పార్టీ శ్రేణులకు నూతన ఉత్సాహం తీసుకొచ్చిందని చెప్పారు. అందరికీ నమస్కారం. మాచర్ల నియోజకవర్గం ఆ రోజు నుంచి నేటి వరకు ఏటికి 50 రోజులు మన శ్రీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు గెలిచిన తర్వాత నేటికి 50 రోజులుగా వస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన రాగానే ఉప్పలపాడు రోడ్డు ఎన్నో సంవత్సరాలుగా అది పెండింగ్ ఉండగా రాగానే 4 కోట్లు మంజూరు చేసి ఆ రోడ్డు వేయడం జరుగుతుంది. ఇట్లానే మాచర్ల టౌన్లో వార్డుల్లో మంచినీటి సమస్య కానీ మరి మురికి కాలువలు కానీ లైట్లు కానీ బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అన్ని వార్డుల్లో చక్కరగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లానే ఈరోజు ఎక్కడైనా సరే వార్డుల్లో వెళ్ళినా కానీ మంచినీళ్ళ సమస్య బాగుంది అంటున్నారు, కాలువలు కానీ లైట్లు కానీ బాగున్నాయని చెబుతున్నారు. ఇట్లానే ప్రతి ఒక్క వార్డుల్లో రాబోయే విధంగా అభివృద్ధి ఎక్కువ జరుగుద్ది. అట్లానే ఈ రోజుకి బ్రహ్మారెడ్డి గారు ఎక్కడైనా సరే టౌన్లో అభివృద్ధి బాగా జరగాలి, ఏంటి ఎక్కడ కానీ గొడవలు కానీ ఏం లేకుండా చూడాలి, రాబోయే రోజులలో అభివృద్ధి బాగా ఎక్కువ జరగాలని కోరుకుంటున్నారు. అట్లానే గత 5 సంవత్సరాలలో ప్రజలు మాచర్ల టౌన్లో 5 సంవత్సరాల్లో అల్లాడిపోయారు. ఎందుకంటే ఎక్కడ ఏం మాట్లాడితే ఏం జరుగుద్దో, ఏమైనా మాట్లాడితే ఏంటి ఓసీ పోలీసు కొట్టడం లేకపోతే లోపలేసి కేసు పెట్టడం జరుగుతుంది. ఎక్కడైనా భయపడేవాళ్ళు. ఈ 5 సంవత్సరాలు బానిస బతికారు, అందరూ అల్లాడారు, భయపడుకుంటా బతికారు. కానీ ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ సంఖ్యలు తగ్గిపోయినాయి. ఈరోజు అందరూ అనుకోవటం ఏంటంటే ఎక్కడ పెట్టినా ఏ వాటిలో కాడైనా ఎక్కడైనా సెంటర్లో కానీ అయ్యా టీడీపీ వాళ్ళు వచ్చిన తర్వాత కూటమి చంద్రబాబు నాయుడు కూటమి గెలిచిన తర్వాత జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మాచర్ల బాగుందయ్యా, ప్రశాంతంగా ఉంది, వాళ్ళ ప్రశాంతంగా రోడ్డు మీద తిరుగుతున్నాము, ఇలా హ్యాపీగా ఉంది అని చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా చెప్పుకుంటున్నారు. కానీ ఇదే రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి బాగా జరుగుద్దని కోరుకుంటున్నాం.